సర్వాధికారి పరిశుద్ధుడా మహోన్నతుడా, మీ ఉన్నతమైన దయగలిగిన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీ స్తోత్రాల ప్రభా. మీరు మమ్మల్ని కాచి నడిపించండి, బలపరచండి, మీ శక్తినివ్వండి. మీ ఆత్మ సహాయం చేత తండ్రి మీ మాటలను ఆలోచించుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కళంకాన్ని తెస్తున్న ప్రతి వ్యక్తినైనా మార్పు చెందేవారిగా ఉండడానికి సహాయాన్ని కృపను దయచేసి నడిపించమంటూ క్రీస్తు వారి మహోన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ సంఘాల్లో కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికీ శుభాలను తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. పరిశుద్ధ లేఖనాలను ఆలోచించే ముందుగా ఈరోజు క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే కనుక ఒక విషయం మీద కొట్టుకుంటున్నారు లేదా కరుచుకుంటున్నారు. అదేంటంటే త్రిత్వము. ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని కొంతమంది, లేదు ఒక్క దేవుడే అని, ఇలా త్రిత్వ సిద్ధాంతం అనే దాని మీద క్రైస్తవులు కరుచుకుంటున్నారన్నమాట. అటు బీవైఓలు వాళ్ళు, ఇటు అదర్ సైడ్ వారు. ఈ యొక్క అంశం మీద మనుషులకి లేదా క్రైస్తవులకి ఏమైనా ఉపయోగం ఉంది అని అంటే కనుక బయట వాళ్ళకి తక్కువ అవడం తప్ప ఏమీ లేదు. సరే, బయట వాళ్ళ మీద తక్కువ అయ్యేదానికంటే ఇంకా నష్టం కలిగించేది ఏంటంటే కనుక యేసుక్రీస్తు వారిని తక్కువ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు కుమారుడే అని. యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వానికి కళంకం తెచ్చేవారుగా మారిపోతున్నారు అన్నమాట క్రైస్తవులు. యేసుక్రీస్తు వారు దైవత్వానికే కళంకాన్ని తెస్తున్నారు. ఇంకా దేవుణ్ణి చిన్నగా ఆలోచించకూడదు. దైవత్వం అనే ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది చిన్న అంశం కాదు. ఆ దైవత్వాన్ని అనే దాన్ని గురించి పరిశీలన చేయాలంటే కనుక చాలా ఆలోచించాలి. ఒక చోట పొరపాటు మాట్లాడితే మరొక మాట ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా దేవుణ్ణి దైవత్వాన్ని గురించి ఆలోచించాలంటే కనుక బైబిల్లో రాయబడిన అక్షరాలను పట్టుకుంటే అర్థం అవ్వడం. ఈరోజు ఏం చేస్తున్నారంటే అక్షరాలను పట్టుకుంటున్నారు. ఇక్కడ ఒకలాగా అక్కడ ఎలా ఉన్నారు కదా, ఇక్కడ ఎలా ఉన్నారు కదా. అందుకే నేను చెప్పేది ఏంటంటే దేవుణ్ణి లేదా దైవత్వాన్ని, క్రీస్తు దైవత్వాన్ని పట్టుకోవాలంటే లేదా దైవత్వాన్ని గురించి సరిగ్గా ఆలోచించాలంటే కనుక అక్షరాల కాదు. ఆత్మ మనకేం చేయాలంటే కనుక బోధ చేయాలి. ఆత్మబోధను పట్టించుకోకుండా అక్షరాలు వెతికేవారు ఎక్కువైపోవడం చేత ఏమవుతుందంటే కనుక కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా కన్ఫ్యూజ్ చేసే అవకాశం సాతానుగాడు కూడా ఏం చేస్తాడంటే కనుక దాన్ని వినియోగం చేసుకుంటాడు. కొన్ని విషయాలు పైగా కొన్ని విషయాలు ఈరోజు మీకు తెలియచేయాలని ఆలోచిస్తున్నాను. ముందుగా యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనాన్ని చాలాసార్లు చదివాం, మళ్ళా చదువుతాం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము.
నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అన్నారు. మీలో విశ్వసించువారు కొందరున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మాట చెబుతూ, ఆత్మ విషయాలను ఆలోచించేవారు, దేవుని గురించి సరిగ్గా అర్థం చేసుకునేవారు కొందరున్నారు. దైవత్వపు జాబితాలలో యేసుక్రీస్తు వారిని ఎక్కడ తగ్గించడానికి కానీ, లేదా ఈయనకి స్థాయి చిన్నవాడు, పెద్దవాడు, రెండోవాడు, మూడోవాడు, దేవునికి కొలతలు వేయకూడదు అన్నమాట. మనిషికి అయితే కొలతలు వేయచ్చు, ప్రవక్తలకి కొలతలు వేయచ్చు, యాజకులకు కొలత ఉంటుంది. మరి దేవునికి ఆత్మకు కొలత అనేది లేదు. అందుకనడా మీకు కొలత లేని ఆత్మను మీకు అనుగ్రహిస్తున్నాను అంటాడు. దేవునికి కొలతలు ఇస్తున్నారు ఈరోజు క్రైస్తవులు. కొలతలు వేయడం వల్ల నష్టమే కలుగుతుంది, ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉండదు. మరి దేవుణ్ణి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలంటే కనుక ఇంకా కొన్ని విషయాలను మనం చర్చించుకుంటూ వెళితే కనుక ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 22వ వచనం నుండి చూద్దాం. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు, సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు, ఆ పట్టణము ప్రకాశించును అంటున్నట్టు. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయముగా ఉన్నారు. అక్కడ ప్రభువగు అంటే సర్వాధికారి దేవుడు అంటే సర్వ అధికారము ఆయనకే ఉన్నది. సర్వాధికారం ఆయనకంటూ లేని అధికారం ఏమీ లేదు. ఆయనకి ఏదైనా ఒకవేళ అధికారం రావాలన్నా, అధికారం చలాయించాలన్నా ఆయన దగ్గర నుంచే రావాలి. ఒక అపవాది తీసుకోవాలన్నా, భూమి మీదకి వచ్చి నివసించాలన్నా, మనిషి రావాలన్నా అది దేవుని వల్లనే అవుతుంది. ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దైవత్వంలో మరొక కోణాన్ని లేదా ప్రశ్న, ఈరోజు యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని ఆలోచించలేకపోతున్న వారి కొరకు ఒక ప్రశ్న ఏంటంటే కనుక, యేసుక్రీస్తు వారు దేవుడు కాకపోతే, ఆయన యొక్క దైవత్వం కాకపోతే, యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో రావాల్సిన అవసరత ఏంటి? యేసుక్రీస్తు వారు రెండవసారి రావడం ఏంటి? రావాల్సిన అవసరత ఏంటి? ఇక్కడ చూడగలిగితే కనుక కొన్ని విషయాలు మనం చూస్తే, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుదాం. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు
దిగివచ్చు. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములో మేఘముల మీద కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో ఉంటాం. మన సదాకాలం ఉండేది ఎవరితోనంటే ప్రభువుతో, యేసుక్రీస్తు వారితో. సదాకాలం ఉండేది ఎవరితో అంటే మనం దేవుడితో సదాకాలం ఉండేది ప్రభువుతో అంటున్నాడు. అక్కడ సర్వాధికారి అయిన దేవుడు దైవత్వంలో ఏకత్వం ఉంటుంది. ఏకత్వం ఆ ఏకత్వం అనేది భూమి మీదకి వచ్చేటప్పటికి ఎలా అవుతుందంటే కనుక మల్టిఫై అవుతుంది. అంటే నెంబర్గా కనబడుతుంది. దైవత్వం అనేది భూమి మీదకి వచ్చేటప్పటికి నెంబర్గా కనబడచ్చు, నెంబర్గా అర్థం చేసుకోవచ్చు మనుషులు. కానీ అక్కడ ఉండేది ఏకత్వం, ఒక్కడిగా. అది ఎలా ఉంటుందో, అక్కడ ఏం జరుగుతుంది అనేది, పరలోకంలో ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది అది అక్కడికి వెళ్ళి చూడాలి. దాన్ని అనుభవిస్తేనే కానీ తెలీదు. దైవత్వ యొక్క ఆ స్థితి అనేది ఎలా ఉంటుందంటే కనుక అక్కడ మనం అక్కడికి వెళ్ళి అనుభవించాలి. దానికి మనం ఊహలను జోడించడానికి ఏం చేయమంటే సరిపోం. సదాకాలము మనము ప్రభువుతో ఉంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తున్నారు తీసుకువెళ్ళడానికి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో మనం ఏం చేస్తామంటే సదాకాలం ఉంటాం. ప్రభువులు అనేది ఎక్కువ కనిపించదు. మరొక విషయాన్ని మనం చూడగలిగితే కనుక మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనం. అప్పుడు మనుష్య కుమారుడు సూచనలు ఆకాశమందు కనబడును, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను అంటున్నాడు. చూడండి ఇక్కడ అంటే ప్రభావముతోను అన్నాడు, తర్వాత మహిమ అన్నాడు. చూడండి మహిమతోను. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చేటప్పుడు మహిమతో అలా శరీరాన్ని ధరించుకుని వచ్చాడు, మహిమను తగ్గించుకుని వచ్చాడు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి మొదటి రాకడలో కన్యగారి మరియ గర్భాన జన్మించినప్పుడు యేసుక్రీస్తు వారు మహిమనేది తీసుకురాలా. టోటల్ మహిమంతా కూడా ఏం చేస్తారంటే ఆయన విడిచిపెట్టి రావాల్సి వచ్చింది. మరి యేసుక్రీస్తు వారు రెండోసారి రాబోతున్నప్పుడు మహామహిమ అంటే మొత్తం టోటలైజ్ మహిమతో ఆకాశ మేఘారుడై వచ్చుట చూసును, భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు. యెషయా గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో కొన్ని మాటలు రాయబడుతుంటాయి. దేవుడు అగపడగా ఎవడు ఓర్వగలడు, ఆయన నడువగా పర్వతాలు ఏమవుతుంటే కరిగిపోతాయి, ఆయన సంచరించగా భూమి కరిగిపోతుంది. యోబంటాడు ఆయన శ్వాస నిశ్వాసలుగా తీసుకుంటే ఏక శరీరులందరూ గడ్డగట్టుకుపోతారు. ఇలా కొన్ని విషయాలు కనబడతాయి. అంటే దేవుడు మహిమతో వస్తే కనుక ఏమవుతుందంటే కనుక టోటల్ విశ్వమంతా ఏమవుతుందంటే లైమ్ అయిపోతుంది అంటాడు. పేతురు గారు కూడా అదే మాట్లాడతాడు. లైమ్ అంటే ఏమవుతుందంటే కనిపించకుండా పోతుంది. లైమ్ అంటే కనిపించదు, కరిగిపోతుంది. గాలిగా ఏమవుతుందంటే వెళ్ళిపోతుంది అన్నమాట, కనిపించదు. ఇంకా ఇక్కడ ఆకాశము, సముద్రము, భూమి కేమీ ఉండవు. శూన్యముగా ఉంటుంది.
ఎప్పుడంటే యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చేటప్పుడు, అంటే ఆయన ఎలా వస్తున్నాడంటే కనుక మహామహిమతోను మహామహిమతోను మహామహిమతో. నేను ఇప్పటివరకు యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి మాట్లాడుతున్నాను అనమాట. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దైవత్వాన్ని మనము చూడాల్సిన కోణం ఏంటంటే ఇలా ఇలా ఆయనలో ఒక దైవత్వాన్ని చూడాలంటే కనుక. ఇంకొక విషయాన్ని చూడగలిగితే కనుక, ఈరోజు దేవుణ్ణి ఏం చేస్తున్నారంటే కనుక విభజిస్తున్నారు. దేవుణ్ణి ఏం చేయకూడదంటే విభజించకూడదు. అది అంత లక్షణం, అంత శక్తి మనిషికి లేదు. దేవుణ్ణి విభజించకూడదు, అంత అర్హతకు మనిషికి లేదు. మనిషి ఎంతటి వాడంటే నలుసు లాంటి వాడు. మహాకాశాలు కూడా పట్టజాలని దేవుడైన, అంటే విశ్వము కూడా ఆయనకి సరిపోదు. మరి ఆయన్ని విభజించకూడదు. రాయబడిన మాటలను అర్థం చేసుకుని ఆయన్ని ఏం చేయాలంటే కనుక అనుభవపూర్వకంగా మనం ఏం చేయాలంటే ఆయన్ని అనుభవపూర్వకంగా ఆరాధించాలి. ఇప్పుడు ఒక విషయాన్ని చూపిస్తాం. చాలాసార్లు చూసిన విషయమే, కానీ అందులో ఉన్న ఒక్క విషయాన్ని బట్టి ఆలోచిస్తారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. ఒకవేళ మీకు ఏమన్నా ఇందులో అనుమానాలు ఏమైనా ఉంటే కనుక తర్వాత అడగండి. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అన్నాడు. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే, ఇంకెవరు లేరు అక్కడ. ఆయన మాత్రమే వసించుచు అంటే నివసించటం, ఉండటం. ఆయన మాత్రమే ఉన్నాడు, ఆయన మాత్రమే వసించుచున్నాడు. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై మనుషుల్లో ఎవ్వడును ఆయనను చూడలేదు, ఎవ్వడో చూడనేరడు. ఆయనకు శాశ్వతమైన ఘనత ఉంది. చాలు అంటూ దేవుడిని మనం ఈ విషయంలో కనబడడు అనే అంశములో ఎక్కువగా ఈ రిఫరెన్స్ మనం వాడుతుంటాం. అయితే 15వ వచనం చూస్తే కనుక 15వ వచనంలోనికి వెళితే కనుక 15వ అధ్యాయంలో శ్రీమంతుడును అద్వితీయ దేవుడగు సర్వాధిపతి యుక్త కాలమందు ఆయన ప్రత్యక్షత కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువై ఉన్నాడు అని చెబుతూ ఆయన మొదట ఎక్కడున్నాడంటే సమీపించరాని తేజస్సులో ఉన్నాడని చెప్తున్నాడు పౌలు గారు. ఆ దైవత్వాన్ని చెప్పడానికి మొదట ఆయన సమీపించరాని తేజస్సులో ఒంటరిగా ఉన్నాడు. ఆయన మాత్రమే వసించు అంటే గాడ్, దేవుడు ఏకగంగా ఉన్నాడు, ఒక్కడిగా ఉన్నాడు. ఆయన గురించి చెప్తున్నాడు అన్నమాట. అదే చెప్తున్నాడు అన్నమాట. 15వ వచనం చెప్తున్నాడు. 15వ వచనం అంటున్నాడు. తర్వాత 14వ వచనం కూడా చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞ గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుతున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడగును. అద్వితీయుడు అంటే కనుక ఆ పదానికి చాలా అర్థాలు అనేవి వస్తుంటాయి. అద్వితీయుడు అంటే ఇంకా ఆ పదానికి మరొకరు ఉన్నారని రాయడానికి సరిపోదన్నమాట. అద్వితీయుడు అంటే దానికి ముందేం పెట్టడానికి లేదు.
ఆ పదం తర్వాత తనకి ముందు కానీ వెనకాల కానీ ఏం పెట్టడానికి లేదు. అద్వితీయుడు, అద్వితీయుడు, ఆయన మాత్రమే ఉన్నవాడు, ఆయన మాత్రమే ఉన్నవాడు, అద్వితీయుడును సర్వాధికారి, యుక్తకాలమందు ఆ ప్రత్యక్షత కనపరచుచు ఆ సర్వాధిపతి, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువై ఉన్నాడు, ప్రభువై ఉన్నాడు. ఆయనే యావత్ క్రైస్తవులు ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు, యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని సరిగ్గా అర్థం చేసుకోక బైబిల్ని చాలాసార్లు చదివేస్తే కనుక ఏం చేయాలనేది మనుషులు ఏం చేస్తున్నారంటే చదివేసి రాసేసి టాపిక్ వేజ్డ్గా తీస్తున్నారు, టాపిక్ వేజ్డ్గా. దానివల్ల ఏం చేయాలో తెలియక యూట్యూబ్ ఉందని ఏం చేస్తున్నారంటే ఎలా పడితే అలాగా మాట్లాడేసేసి అప్లోడ్ చేసేస్తున్నారు. బైబిల్ అనేదాన్ని, బైబిల్ ఏ ఒక్కరికి కూడా పూర్తిగా నాకు అర్థమైపోయిందనే స్టేట్మెంటు ఎవ్వడూ ఇవ్వలేడు. బైబిల్ అంత పూర్తిగా నాకు అర్థమైపోయింది. చదివే కొలది తవ్వే కొలది. నేనే కొన్ని సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు వారిని కుమారుడే అని అనుకునేవాడిని. ఆయనకు దైవత్వం అనేది తండ్రి పెద్దవాడు, యేసుక్రీస్తు వారు రెండోవారు, పరిశుద్ధాత్ముడు మూడోవారు అని నేను అవగాహన లోపంతో ఆలోచించుకున్నాను. కానీ ఇప్పుడు కొంత భాగం అనేది నాకు అర్థమవుతుంది. ఇంకా కొన్ని సంవత్సరాలకు వెళ్ళే కొలది మరికొంత వివరణ ఆయన గురించి రావచ్చు. ఒక వ్యక్తికి బైబిల్ను శుద్ధముగా 100 సార్లు చదివేసినా గాన ఒక వ్యక్తికి అది అర్థం అవ్వాల్సిన సమయాన్న అర్థమయ్యే ఆలోచన అనేది ఉంటుంది. అందుకని బైబిల్ ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంటే చదివేసి నాకు అర్థమైపోయిందని ఎవరైనా చెప్పితే వాళ్ళ దగ్గర బాగా నేర్చుకోవచ్చు. ఇంకా ఆయన యొక్క ఔన్నత్యాన్ని దైవత్వ యొక్క ఆ స్థితిని అర్థం చేసుకోవాలంటే కనుక ఇంకా చాలా సమయం అనేది ప్రతి మనిషికి కావాలి. ఇంకా బైబిల్ని ఇంకా డివైడ్గా ఎందుకు ఇలా అన్ని కోణాలుగా లేదా రకరకాలుగా తీసుకుంటున్నారంటే కనుక దీనికంటూ ఒక మూలమైన లేదా ఒక ముఖ్యమైన నడిపించే ఒక నాయకుడిగా ఉండేవారనే వాళ్ళు ఎవరో కనపడవండి. క్రైస్తవ్యానికి రిప్రజెంట్గా దీన్ని ఇలాగ మీరు మాట్లాడుతున్నారు, తప్పు మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడకూడదు, దీన్ని ఇలా తీసుకోవాలి, ఇలాగే చెప్పాలని మూలంగా ఉండే వ్యక్తులు ఎవరు కూడా ఏం చేయట్లేదు అంటే కనబడట్లేదు. కాబట్టి ఎవరికి తోచింది అలా బోధించడం వల్ల ఏమవుతుందంటే కనుక సమాజంలోకి కొన్ని రాంగ్ వెళ్ళిపోతున్నాయి. తర్వాత కానీ సరి చేసిన తర్వాత ఈ ముందు వెళ్ళినదే మనుషుల్లో ఏమవుతుందంటే కనుక నడవడిగా ఉంటుంది. కాబట్టి దేవుని గురించి, పరిశుద్ధాత్మ గురించి, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చాలా అవగాహన లోపాలు ఎక్కువ క్రైస్తవ సమాజంలోనికి వచ్చేసింది. దైవత్వ స్థితిలో దైవత్వ యొక్క ఆ లక్షణాలని సరిగ్గా అనుభవిస్తే కానీ అర్థం కాదు, అనుభవిస్తేనే కానీ అర్థం కాదు. ఇంకా చూడగలిగితే కనుక తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట చూస్తే, మనకైతే దేవుడు వాటిని ఆత్మ వలన బయలుపరచబరుచుచున్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. కానీ ఈరోజు ఆత్మ పరిశోధన అనేది లేదు.
దేవుని ఆత్మ మూలముగానే తెలుసుకోవాలి. అందుకే దేవుని మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అని మొదటగా చూసాం. ఆత్మ మూలముగా అంటే మనకైతే దేవుడు వాటిని ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు అన్నట్టు. దేవుని మర్మములు పరిశోధన అంటే గనక దేవుని యొక్క మర్మాలు తెలుసుకోవాలి. మర్మము, ఇది మర్మమై ఉన్నది. దేవుని యొక్క ఆ తత్వం అనేది మర్మమై ఉన్నప్పుడు ఏం చేయాలంటే కనుక తెలుసుకోవాలి. ఇదేంటి ఇలా ఉంది, ఇలాగేముంది, కానీ ఎవరికి తోచింది అది ఏం చేస్తున్నారంటే కనుక మాట్లాడేస్తున్నారు. దేవుని యొక్క ఆత్మ మూలముగా తెలుసుకునేవారు లేరు. అక్షర మూలముగా చదివితే వచ్చేదాన్ని బట్టి రాసి చెప్పేసేవాళ్ళు ఏమవుతున్నారంటే ఈరోజు ఎక్కువైపోయారు. ఇంకా పిలిపిలికి రాసిన పత్రిక ఈ యొక్క అంశం గురించి బాగా లోతుగా ఏం వెళ్ళను. పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ప్రతివాని నాలుగు తండ్రి అయిన దేవుని మహిమార్థమే యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి దేవుడే అధికముగా ఏం చేశాడంటే కనుక హెచ్చించాడు. ఎవరిని? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. శారీర రీతిగా భూమి మీదకి వచ్చినప్పుడు, శరీరాన్ని ధరించుకుని యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడే అధికముగా ఆయన్ని ఏం చేశాడంటే హెచ్చించాడు. క్రీస్తు ప్రభువుగా క్రీస్తుని శరీరాన్ని ధరించుకొచ్చిన ఆ క్రీస్తు యొక్క ఆ లక్షణాలను, యేసుక్రీస్తు వారి లక్షణాలను దేవుడు అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. ఇంకా యోహాను సువార్త 8వ అధ్యాయములో ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 19వ వచనాన్ని చదువుదాం. వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయనను అడుగగా, తండ్రి నన్ను పంపగా వచ్చాను. నేను దేవుడిని చెబితే వాళ్ళు ఏం చేయరంటే నమ్మరు. ఎందుకంటే మోషే దేవదూత స్వరూపాన్ని చూస్తేనే బ్రతకలేకపోయాడు. అక్కడ ఉన్న జనం బ్రతకలేకపోయారు, చూడలేకపోయారు. నువ్వు దేవుడు ఏంటని అంటారు. కాబట్టి దేవుని యొక్క కుమారుడని యేసుక్రీస్తు వారు పరిచయం చేసుకుంటున్నప్పుడు మాట్లాడుతున్నమాట. వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయన అడుగగా యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు, నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని కూడా ఎరిగియుందురు వారితో చెప్పాను అన్నాడు. నన్ను ఎరిగి ఉంటే నా తండ్రి ఏంటో మీకు తెలుస్తుంది. నా తండ్రిని ఎరిగితే నన్ను ఎరుగుతారు. నేనేంటో తెలుస్తుంది. ఆయన ఒక వాదనప్పుడే యూద మత పెద్దలతో జరిగిన వాదం ఇది. యేసుక్రీస్తు వారిని వాళ్ళు దేవుడిగా ఒప్పుకోవట్లేదు. అప్పుడే యేసుక్రీస్తు వారు వాళ్ళకి బోధించడానికి, వాళ్ళకి చెప్పడానికి, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు, నన్ను ఎరిగి ఉంటిరా, నన్ను తెలుసుకోండి మీరు చాలు. నన్ను ఎరిగి ఉంటిరా అంటే కనుక
యేసుక్రీస్తు వారు అక్కడ వాళ్ళకే ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు అనమాట. నన్ను ఎరిగితే చాలు, నన్ను తెలుసుకుంటే చాలు, నన్ను తెలుసుకుంటే చాలు, నన్ను వెంబడిస్తే చాలు, నన్ను అర్థం చేసుకుంటే చాలు, వెంబడిస్తే చాలు. అందుకే తోమా కూడా చివరిగా ఏమంటాడంటే, నా దేవా నా ప్రభువా. యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయిన తర్వాత అపోస్తులందరికీ అర్థమైంది యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వం ఏంటో అర్థమైంది. అందుకే 16వ అధ్యాయంలో కూడా ఫిలిప్పు అడుగుతాడు. 16వ అధ్యాయంలో యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఇంకా 14వ అధ్యాయం, క్షమించండి, 14వ అధ్యాయం 6వ వచనం చదివితే, యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగింటిరా, నా తండ్రిని ఎరిగిందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. ఆయనను చూచి ఉన్నారంటున్నాడంటే, ఆయన నా తండ్రిని చూచి ఉన్నారు అన్నాడేంటి? అప్పుడు పిలుపు, ప్రభువా తండ్రిని మాకు కనుపరచు, మాకు అంతే చాలని ఆయన అడగగా అని చెప్పగా, యేసు పిలుపు, నేనెంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నేను ఎంతకాలము మీతో ఉండినను నన్ను ఎరగవా? ఇంతకాలం మీతో ఉన్నాను, నన్ను ఎరగట్లేదేంటి? ఫిలిప్పు అడిగిన సమాధానం ఏంటి? తండ్రిని మాకు చూపించు, అంతే చాలు. నేను ఇంతకాలము మీతో ఉంటే నీవు నన్ను ఎరగవా? అప్పుడు తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నా యందు తండ్రియు, నేను తండ్రి యందును ఉన్నామని నీవు నమ్మట్లేదా? తర్వాత, తండ్రి నా యందును నేను నా తండ్రి యందును ఉన్నామని నీవు నమ్మట్లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేను చెప్పట్లేదు, తండ్రి నా యందు నివసించు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా క్రియల నిమిత్తము నన్ను నమ్ముడి. చాలు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యులకు అర్థం చేయించాడు. దేవుని యొక్క ఆ సమస్త విధానమంతా కూడా ఏం చేశాడంటే అర్థం చేయించాడు. ఇంకా క్రీస్తుని అర్థం చేసుకోకపోయినా పర్లేదు, కానీ ఆయనను తక్కువ అంచనా వేయవద్దు. అర్థం చేసుకోకపోయినా పర్లా, యేసుక్రీస్తు వారిని తక్కువ అంచనా వేయొద్దు, తక్కువగా చూడవద్దు. ఆయన దేవుడు కాబట్టి రెండవ రాకడలో యేసుక్రీస్తు వారే రాబోతున్నారు. ఆయన దేవుడు కాబట్టి మొదటి రాకడలో మానవుని కొరకు రావాల్సి వచ్చింది. ఆయన దేవుడు కాబట్టి ఆయన వస్తున్నప్పుడు మహాప్రభావంతో ఎందుకు రావాలి? మొత్తం ప్రభావంతో వస్తున్నప్పుడే ఈ సృష్టి అంతా కూడా ఏమవుతుందంటే కనుక లయమైపోతుందని పేతురు గారు రాశారు. ఆయన అగుపడగా కొండలు కరిగిపోవును అని భక్తులు ఎందుకు రాస్తున్నారు? ఈ యొక్క సింటమ్స్ మనిషి ఏం చేయట్లేదంటే కనుక అర్థం చేసుకోవట్లేదు. ఆ దైవత్వాన్ని ఏం చేస్తున్నాడంటే కనుక అపార్థం చేసుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారు దేవుడు కాకపోతే రెండవ రాకడలో ఆయన రావాల్సిన అవసరత ఉండదు. ఆయన సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం గలవాడై ఉన్నాడు. సమీపించరాని తేజస్సులో ఉన్నాడు, ఆయన అమరత్వం గలవాడే. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిగా ఈ లోకంలోనికి రావాల్సి వచ్చింది. ఆయన చేయాల్సిన పని, ఆయన నడిపించాల్సిన ప్రతీది కూడా ఏం చేయాల్సి వచ్చిందంటే కనుక
జరిగించాల్సి వచ్చింది. అందుకే ఆయన పరిశుద్ధుడు, దేవుడు, మహోన్నతుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆయన ఆది అంతమునై ఉన్నవాడు, అల్ఫయు ఓమేగా అయి ఉన్నవాడు, సర్వాధికారి అయిన దేవుడైండి నిరంతరం స్తోత్రహరుడై ఉన్నాడు. ఆయన నామాన్న ప్రతి మోకాలు కూడా వంగాలి. దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క స్థితిని తెలుసుకోవడానికి మనిషికి తరాలు కూడా పట్టచ్చు. మనిషి కొన్ని విషయాల్లో పొరపాటు కూడా జరగచ్చు, పొరపాటుగా ఆలోచించిన ఒకవేళ తప్పు తెలుసుకున్న తర్వాత మరలా వేడుకుంటే అవకాశం ఉంటుంది. కానీ అలాగే ఉండి చనిపోతే కనుక, దైవత్వాన్ని యొక్క చెంకించి ఒకవేళ చనిపోతే కనుక, క్రైస్తవంగా బాప్తీసం తీసుకున్న ఆడు పాతాళంలో పడే అవకాశం అనేది ఉంది. కాబట్టి రాయబడిన మాటలను కన్ఫ్యూజ్ కావద్దు. క్రైస్తవులు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుడు, ఆయన యొక్క మహాప్రభావం ఆయనకు ఉంది, ఆయనకి మహిమ ఉంది. ఆయన సమీపించరాని వాడు. మనల్ని సమీపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన్ని మళ్ళా సమీపించాలంటే కనుక మరలా ఆయనే రాబోతున్నాడు. ఎలాగ మనము సమీపించలేమని ఆయనే మనల్ని సమీపించడానికి ఒకరోజు మహాప్రభావంతో రాబోతున్నాడు. అదే తెస్సలోనికి రాసిన పత్రికలు అంటాడు, ఆయన మహాప్రభావంతోనూ రాబోతున్నప్పుడు ఇదిగో మృతులైన వారు మొదట లేస్తారో ఆ మీదట సజీవులమైన వారు కూడా ఆయన్ని ఎదుర్కొంటాం. సమీపించలేని మనకొక చక్కటి అవకాశం ఏంటంటే ఆయన్ని చేరడానికి మరలా ఆయన ప్రభావంతోనే రాబోతున్నాడు. కాబట్టి ఆయన చేరడానికి, ఆయన సమీపించడానికి సిద్ధంగా ఉండాలని, ఆ శిలువ త్యాగాన్ని, ఆ రక్షణను నిర్లక్ష్యపరచుకోకుండా, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఏదన్నా మాట్లాడినా గాన దాన్ని లెక్క చేసుకోకుండా, పట్టించుకోకుండా యేసుక్రీస్తు ప్రభు వారికి మహిమ తెచ్చేవారిగా ఉండాలి, కానీ కలంకం తెచ్చేవారిగా ఉండకూడదని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.